Audio Jungle. ధర్నా చేయడం జరుగుతుంది. మరియు ఊళ్ళో జరిగే సమగ్ర సర్వేని కూడా మేము నిరాకరిస్తున్నాము. మరి ఇది ప్రభుత్వం అనేది ప్రజల కోసమని, ప్రతి ఒక్క దగ్గర మనకు ప్రజల కోసం ప్రభుత్వం ఉంది అని మనది. అయితే మనము ఎన్నుకొని ఓట్లు వేసిన రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే సార్ కానీ ఇంతవరకు ఇక్కడ మా ఊరి కోసము ఎవరు కూడా ముందట్టుకు వస్తలేరు. సర్వేను ఆపివేసి మేము 2 వీక్స్ అవుతుంది. మరి ఈ ఊళ్ళో ఇంత ప్రాణాలకు తెగించిన ప్రాణాలు పోయే ఫ్యాక్టరీని పెడుతున్నారు. ఇక్కడ మాకు ఫ్యాక్టరీ వద్దని మేము ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం, 4 నెలల నుంచి. మాకు వెంటనే ఈ ఫ్యాక్టరీని మాత్రం రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినాము, కానీ ఇక్కడ నుంచి మేము ఓపిక పట్టేదే లేదు. ఓపిక ప్రజల లోపల నశిస్తుంది. ఒక ఊరు అనేది ఒక ఊరే కాదు, కొన్ని చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు మొత్తం ఊరు వల్లకాడయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పుడన్నా కానీ మేలుకోండి. రేవంత్ రెడ్డి సార్ గారు మేము మహిళలమే కదా అని, చిన్నపిల్లలే కదా అని దిలార్పూర్ మరియు గుండంపల్లి గ్రామాలు ఏం చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక నుంచి మేము ఆగేది లేదు. సర్వేనే కాదు, మేము ప్రతి ఒక్కటి బహిష్కరిస్తాం. ఇక నుంచి ఎటువంటి కూడా మా ప్రజల మీద, మీరు మా ప్రజలు ఎన్నుకుంటే కదా మీరు ఒక హోదాలో ఉన్నది. ప్రజలే ఇక్కడ మటుమాయమైపోతున్నారు. ప్రజల కోసం కూడా మీరు ఇంత ఒక చీమ కుట్టనట్టుగా ఉంటున్నారు. కాబట్టి మేము ఇంతకంటే ఎక్కువ కూడా తెగిస్తాము. మేము సర్వేని ఆపేస్తే మరి ఈ ప్రజల కోసమే కదా మీరు సర్వే. మరి ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ముందటకొచ్చి ఈ ఊళ్ళో ఇంత దారుణమైన ఇటువంటి జరుగుతున్నాయని ఏ ఒక్కరు కూడా వస్తలేరు. కలెక్టర్ మేడం వస్తలేదు, ఎమ్మెల్యే సార్ వస్తలేడు. ఇప్పుడు ఇంతవరకు ఓపిక కొద్ది మేము సారు మేడం అంటున్నాము. ఇక ముందే జరిగేవి మాకు తెలివై. మేము ఏ విధంగా ఓపిక ఉన్నంత వరకే, ఓపిక నశిస్తుంది. ఏం చేస్తామో కూడా మాకు అర్థం కాకుండా మేము ఇక్కడ నుంచి ధర్నాలు చేస్తాము. ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆపేయాలి. అందరూ దిగి రావాలి, రాజకీయ నాయకులు రావాలి, కలెక్టర్ మేడం రావాలి. మా ఊరు సమస్యను అడ్డుకోవాలి. అడ్డుకునేంత వరకు ఈ ధర్నా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. మండల్కి సంబంధించిన లోలం, గుండంపల్లి మరియు సముందరపల్లి అన్ని గ్రామాల నుంచి చిన్న పెద్ద మూకుమ్మడిగా ఇక్కడ రోడ్డుపై కూర్చున్నారు. ప్రాణాలకు తెగించేంత వరకు, ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు కూడా మా ప్రాణం పోయినా ఒప్పుకుంటామని చెప్పేసి ఇక్కడ రోడ్డుపై ధర్నా చేయడం జరుగుతుంది. అదే విషయంపై సామరాజేశ్వరరెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ధర్నా దేనికోసం చేస్తున్నారు అన్నగారు? గత సంవత్సర కాలంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, ప్రజాభిప్రాయం చేయకుండా ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఈ పచ్చని పంట పొలాల మధ్యన నిర్మించడం ఏంది? ఒక ఫ్యాక్టరీ అంటే ఒక ఇండస్ట్రియల్ జోన్లో నిర్మించుకోవాలి, లేదైనా బంజరు భూములు నిర్మించుకోవాలి. 3 కాలాలు పచ్చగా పండే పంటల భూములు కొని చీపుగా వచ్చినాయి, తక్కువ ధరకు వచ్చినాయి కొనుక్కొని పక్కనే గోదావరి నది ఉంది కదా, నీళ్ళు తొందరగా లాక్కోవడం అని చెప్పి ఒక ఉద్దేశంతో ఫ్యాక్టరీని బతికించాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీ వాళ్ళు
వాళ్ళ లాభాల కోసం స్వలాభాల కోసం ఇలా గ్రామాన్ని శ్మశానంగా మార్చే ఒక ప్రక్రియలో భాగంగా మేము గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నాం. ఉద్యమాలు జరుగుతున్నాయి. 4 గ్రామాలు మొన్ననే సర్వే కూడా బహిష్కరించడం జరిగింది. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంతమంది కూడా సర్వే బహిష్కరించినా కూడా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరు కూడా స్పందించకుండా ఈ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని ఈరోజు మేము గత సంవత్సర కాలం పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఓపిక నశించింది. ఏది ఏమైనా సరే మా ప్రాణాలపైనా సరే ఫ్యాక్టరీ నిర్మాణం జరగనివ్వం. అందుకే ఈరోజు ఊరంతా 4 గ్రామాల ప్రజల చీర రోడ్డు మీద కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు రావాలా, స్థానిక మంత్రి గారు రావాలా, వచ్చి ఈ ఫ్యాక్టరీని తొలగిస్తా అంటేనే ఇక్కడ నుంచి మేము కదులుతామని గ్రామ ప్రజల తరపున హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వీరేష్ సర్పంచ్ గారు ఉన్నారు, మాట్లాడదామండి. చెప్పండి సార్. గుండంపల్లి 2 గ్రామాల మధ్య పచ్చని పంట పొలాలల్లో 3 పంటలు 2 పంటలు మంచిగా పండించుకొని రైతులు అంతమించి భూములలో ఈ ఫ్యాక్టరీ పెట్టి మా గ్రామాలను సర్వనాశనం చేయడానికి ఈ ఫ్యాక్టరీ రోడ్ ఎక్కడి నుండి వచ్చిండో కానీ మా గ్రామాలు మొత్తం శ్మశానంగా తయారయ్యే విధంగా తయారైపోతున్నాయి. ప్రజలంతా భయాందోళనలతో ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ అయితే మా ప్రాణాలకు ముప్పు అది ఇది అని చెప్పి మా గ్రామస్తులు కూడా ఇంతకుముందు చిత్తనూరు కానీ పల్రపల్లి కానీ ఫ్యాక్టరీలు వెళ్ళి అక్కడ చూసి రావడం జరిగింది. మరి ఇక్కడ ఫ్యాక్టరీ అయితే అవుతుంది కదా, మరి అక్కడ కూడా ఫ్యాక్టరీ ఉంది, మరి ఆ ఫ్యాక్టరీతో నష్టం ఏముంది అని చెప్పి చూసి రావడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలది బాధలు కన్నీటి బాధలన్నీ వాళ్ళు ఎంత ఘోరంగా ఏడుస్తున్నారు. అరే మా దగ్గర ఇంత ఫ్యాక్టరీ పెట్టేసి మా ప్రాణాలకు ముప్పు ఉంది, మా పంట పొలాలు కూడా నష్టమవుతున్నాయి, మా ఆరోగ్యం దెబ్బతింటుంది, మా భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి వాళ్ళు ఘోరంగా ఏడుస్తూ వాళ్ళ బాధలు అన్నీ మాకు తెలుపడం జరిగింది. అందుకే అలాంటి విషవాయువు అయిన ఆ ఫ్యాక్టరీని మా గ్రామంలో నుండి తరలించారా. మేము ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదు, కానీ మా ఫ్యాక్టరీ అన్నది మా గ్రామంలో వద్దు, మా గ్రామం నుండి ఎక్కడన్నా తరలించాలా. అప్పటి వరకు ఆందోళనలు ఇలాగే కొనసాగిస్తాం. ప్రభుత్వము ఇప్పటికైనా దిగివచ్చి ముఖ్యమంత్రి గారు కూడా మా బాధలను అర్థం చేసుకొని మా గ్రామం నుండి ఫ్యాక్టరీని రద్దు చేయాలని చెప్పి దిలార్పూర్ గ్రామ ప్రజల తరఫున సవినయంగా తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సర్పంచ్ గారు.